ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతేవాణి జన్మన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఏదో చెప్పుకోబోయేటువంటి టాపిక్స్ ఏమిటి అంటే, వాస్తుపరంగా కానీ జ్యోతిష్యపరంగా కానీ వారికి ఆయా ఇబ్బందులు ఉన్నప్పుడు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అనే ఒక్కొక్క దాని మీద మేము చెప్పుకుంటూ ఉన్నాం. అయితే దీనికి ఎండింగ్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి. మనం చేసే పరిహారంలో కానీ, వాస్తుపరంగా చేసుకునేది కానివ్వండి, గృహపరంగా మన జాతచక్ర చేసుకునేటువంటి పరిహారం కానివ్వండి, అదేమిటనేది ఆఖరిలో చెప్తాను. ఆఖరి వరకు వీడియో వినండి. చాలామందికి భార్యాభర్తల మధ్యని ఇబ్బంది ఉండడం కానీ, లేకపోతే వివాహం చేసుకుందామంటే వివాహ సంబంధం కుదరకపోవడం కానీ, వివాహం అయిన తర్వాత గొడవలు జరగడము, అది విచ్ఛిన్నం అవ్వడము, లేకపోతే రెండో వివాహం వైపు దారి తీయడం, ఇటువంటివన్నీ జరుగుతుంటాయి. అసలు దీనికి కారణం ఏంటి? అసలు కుదరకపోవడానికి కారణం ఏంటి అంటే, జన్మజాతకంలో ముఖ్యంగా మీకు అసలు వివాహం అయ్యే సమయం ఎప్పుడు ఉంది? 5 సార్లు ఉంటుంది ప్రతి వ్యక్తికి కూడా. 3 నుంచి 5 సార్లు. బాగా తక్కువ సార్లు ఉండే యోగాలు కొంతమందికి ఉంటాయంటే వాళ్ళకి 1 to 2 times ఆ వివాహ యోగం వస్తే అప్పుడు చేస్తేనే అవుతుంది. కావాలి కొంతమందికి సర్వసాధారణంగా 3 to 5 times వివాహ సమయం అనేటువంటిది వస్తుంది. అది తెలుసుకోవాలి ముఖ్యంగా. కొంతమందికి 21వ ఏట, లేదా 25వ ఏట, లేదా 28వ ఏట, 31, 32, లేదా 35వ ఏట, లేదా 45వ ఏట, ఇట్లా ఉంటుంది. అది గోచారంలో ఉండే గ్రహాలు మహాదశలు, అంతర్దశలు ఆ కాంబినేషన్ యాక్టివ్ చేసే సమయం వివాహాన్ని ఇస్తుంది. ఆ సమయంలో మీరు ప్రయత్నం చేసినట్లయితే చాలా సునాయాసంగా మీకు మంచి సంబంధం కుదరడం కూడా జరుగుతుంది. చాలామందికి ఆ సమయం తెలియక దానికంటే ముందు ప్రయత్నం చేయడము, ఆ సమయం తర్వాత ప్రయత్నం చేయడము చేసి రావట్లేదండి, మాకు కుదరట్లేదని అనుకుంటారు. అంటే ఎలా అంటే, సూర్యోదయం ఇప్పుడున్న కాలమాన పరంగా 6:30కి సూర్యోదయం అవుతుంది అనుకోండి. అర్ధరాత్రి 12-1 గంటల సమయం నుంచి మాటిమాటికి తూర్పు ద్వారాన్ని తీసి అయ్యో సూర్యోదయం రాలేదు, ఎందుకు రాలేదు అనుకొని మళ్ళీ తెల్లవారే సమయానికి నిద్రపోయి, పొద్దు నుంచి సాయంత్రం వరకు నిద్రపోయి, సాయంత్రం సమయం నుంచి మళ్ళీ తలుపులు తీస్తూ అయ్యో సూర్యోదయం రాలేదు ఎలా ఉంటుంది అంటే, మీరు సూర్యోదయం వచ్చే సమయానికి తలుపు తీసి సూర్యుడు రాలేదో చూడలేదు. దానికంటే ముందు చూసారు, దాని తర్వాత చూస్తారు. అలాగే మీ జన్మజాతకంలో వివాహం అయ్యే సమయాలు తెలుసుకోకుండా ప్రయత్నం చేస్తున్నారు. సమయం తెలుసుకున్నారు, 26వ ఏట వివాహం ఉంది, అప్పుడు గోచార గ్రహాలు మహాదశ, అంతర్దశ, మహాదశ ముఖ్యాంతరాలు సపోర్ట్ చేస్తున్నాయి. అప్పుడు మీరు ఇలా సంబంధాలు చూడడం అలా వెంటనే సెట్ అయిపోతుంది. అది తెలుసుకోవాలి ముఖ్యంగా. రెండవది, ప్రతి జాతకానికి ఆ జాతకం చూడగానే ఎటువంటి హస్బెండ్ ఆ వైఫ్ వస్తారు అంటే, వాళ్ళు మండి వాళ్ళ, అమాయకుల, బాగా తెలివైన వాళ్ళ, మనీ మైండెడా, లేకపోతే ఎక్కువ ఆత్మాభిమానం కలిగిన వాళ్ళే ఉంటారా, సోషల్గా ఎక్కువగా ఉంటారా, సీక్రసీగా ఉంటారా, భక్తి కలిగిన వాళ్ళే ఉంటారా, అంటే స్పిరిచువల్గా ఉంటారా, వర్కాలిక్ పర్సన్స్ ఉంటారా, ఎంజాయ్ ఎక్కువ చేయాలనుకుంటుంటారా, విదేశాలు ఎక్కువ తిరగాలనుకుంటుంటారా, లేకపోతే ఇంకా రకరకాలు ఉంటాయి. ఆ రకంగా అతని క్వాలిటీ ఏంటి, అతను కావచ్చు ఆమె కావచ్చు తెలుస్తుంది అందులో. మరొక విషయం ఏంటంటే, జాతక చక్రంలో ఈ దోషం ఉందండి, వివాహం అవ్వటం లేదు అన్నప్పుడు ఏ గ్రహాల ద్వారా అది ఆగుతుందో దానికి సంబంధించి దానం ఇవ్వాలి. లేదా లలితా సహస్రనామాల్లో ఓం కామేశ్వరద్ద మాంగళ్య సూత్రశోభిత కందరాయి నమః అనే నామస్మరణ రోజు 40 నిమిషాలు కానీ చేసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఉన్న దోషం తొలగిపోయి వివాహం అవుతుంది. రోజు చేయాలి. అదే 3 నెలల, 4 నెలల, 6 నెలల పెట్టుకోవాలి. ఇక రెండవ విషయం ఏంటంటే, వివాహం అయ్యి కూడా విచ్ఛిన్నాలు అవుతుంటాయి. అది దానికి కారణం రెండవ వివాహ యోగం వాళ్ళ జన్మజాతకంలో ఉంటుంది పక్కాగా. అంటే 12వ స్థానాధిపతి ఉండే కండిషన్, 12వ స్థానం అనేది వివాహ జీవితాన్ని చెప్తుంది. సప్తమ స్థానంతో పాటు సప్తమాధిపతి 12వ స్థానాధిపతి ఇద్దరు పాడి విశ్వభావ రాశి సంబంధాలు వచ్చినప్పుడు కూడా వీళ్ళకి రెండవ వివాహం వస్తుంది. దానికి గ్రహాలే రావాలనుకోలేదు, వాటి పోర్ట్ఫోలియోస్ విశ్వభావ రాశి వస్తే కూడా అవుతుంది. అలాగే
మరొక విషయం ఏంటంటే ఇలా ఎవరైనా గొడవ పడుతున్నారు, వివాహం అయిపోయింది, శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయే నమః ఈ నామం చేసుకున్నా బాగుంటుంది. ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య సఖ్యత పెరుగుతుంది. అదేవిధంగా ఓం మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస ఈ నామం కూడా అద్భుతమైనటువంటి కానిస్తుంది. మరి వాస్తరీత్యా ఏ దిశలో వివాహం అవ్వకపోవడానికి, వివాహంలో సఖ్యత లేకపోవడానికి కారణాలు ఏంటి అంటే, ఆగ్నేయం పాడైనట్లయితే వివాహం తొందరగా కుదరదు. నైరుతి పాడైనట్లయితే, అంటే నైరుతి తగ్గినా పెరిగినా తెలియని నైరుతిలో అద్దాలు పెట్టుకుంటూ ఉంటారు, అలా చేసినా కూడా ఏమవుతుంది అంటే జీవిత భాగస్వామితో సఖ్యత లేకపోవడము, గొడవలు పడడము, విచ్ఛిన్నాలు అవ్వడము, దూరంగా ఉండడము, ఒకే ఇంట్లో నివసిస్తున్నప్పటికీ కూడా ఎడమొహం పెడమొహంగా ఉండడం జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క పరిహార మార్గం చేసుకోవడం, ఈ మంత్రం చేసుకోవడం ద్వారా గోవుకి క్యారెట్లు, బెల్లము, గ్రాసము కలిపి తినిపించడం ద్వారా, మరియు గణపతి ఆరాధన మీరు ఎంత చేస్తూ ఉంటే, సర్ప ఆరాధన అంటారు, అంటే రావి చెట్టు చుట్టూ నాగ ప్రతిష్ఠ చేసిన వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన నీటితో అభిషేకం చేసి వాటి చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా కూడా ఈ దోషాన్ని మీరు పరిపూర్ణంగా తొలగించుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి దానికి కొన్ని కండిషన్స్ చెప్తానని చెప్పాను. అది ఏమిటంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్శాస్త్రపరంగా చెప్పినటువంటి పరిహార మార్గం ఏదైతే ఉందో, పాయింట్ నెంబర్ 1 మీరు కంటిన్యూస్గా చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఆలయానికి వెళ్ళండి అని చెప్పాను, ఆ ఆలయానికి వెళ్ళడం కంటిన్యూస్గా చేయండి. రోజు నిత్యము లేదా వారానికి కనీసం 2-3 రోజులైనా కంటిన్యూస్గా వెళ్ళని చేయండి. ఒకటి. రెండవది, ఏదైతే మంత్రము చెప్తానో, ఉదాహరణకి ఉద్యోగ ప్రాప్తికి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః మంత్రం. చాలామంది ఏం చేస్తారంటే 108 సార్లు చేస్తానండి అంటారు. మీకు సంఖ్య మీదే ఉంటుంది దృష్టి, మంత్రం మీద ఉండదు. అలా చేస్తే ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట, 40 నిమిషాలు చేస్తే ఉత్తమం. రోజు చేయండి. అంటే ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను. ఆ రకంగా ఏదైనా ఒక మంత్రం చెప్పాను అంటే ఎనీ వీడియోలో 40 మినిట్స్ చేయడం ప్రాక్టీస్ చేయండి, రోజు చేయండి. మీరు రోజు కనుక చేయకపోతే దాని ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు, సరిగ్గా గుర్తుపెట్టుకోండి. ఇక మూడోది ఏంటంటే, చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న, వాస్తుపరంగా చెప్తున్నారు కానీ గృహము కనుక మాది అద్దె గృహం అయితే, అంటే సొంత ఇల్లు కాకుండా రెంట్కి తీసుకున్నాము, అప్పుడు కూడా ఇది పనిచేస్తుందా అని అడుగుతున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మన వెహికల్ కాదు, ఫ్రెండ్ వెహికల్ తీసుకున్నాము, వెళ్ళాము, కింద పడ్డాము, ఫ్రెండ్ది కదా వెహికల్ మనకి దెబ్బతగలకుండా ఉంటుందా అనే లాజిక్ అర్థం చేసుకుంటే అది నిజమే కదా, ఫ్రెండ్దైనా వెహికల్ మనకి దెబ్బతగులుతుంది. అలాగే వాస్తులో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే అక్కడ నివసిస్తున్నారో వారికి 90% ఎఫెక్ట్ ఉంటుంది వాస్తుపరంగా, ఓనర్కి 10% ఉంటుంది, అందులో ఏదైనా భయంకరమైన దోషాలు ఉంటాయి కనుక. కాబట్టి నివసించేటువంటి వారు ఖచ్చితంగా చూసుకోవాలి, అది రెంటల్ అయినా కూడా. ఇక ఓన్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి 100% దాని ఎఫెక్ట్ అనేటువంటిది చూపిస్తుంది. ఆ రకంగా మీరు వాస్తుపరంగా కొంతమంది ఏమంటుంటారంటే, మాది చాలా చిన్న ఇల్లు అంటే 2 రూమ్లు ఉన్నాయి, దేనికి కూడా వర్తిస్తుందా అంటూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, చిన్నదైనా గుడిసె అయినా, లేకపోతే పెద్ద విల్లా అయినా, పెద్ద బంగ్లా లాంటివి పెద్ద పెద్ద ఒక 5,000 స్క్వేర్ ఫీటు, 10,000 స్క్వేర్ ఫీట్ ఉండేటువంటివైనా సరే, ఏదైనా సరే వాస్తే. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, చాలామందికి ఉన్న సంశయం ఏంటంటే, మేము గృహం కట్టుకున్నాము కానీ మా పక్కింటి వాళ్ళు ఆ గోడకేదో నిర్మించారు, అది మాకు ఎఫెక్ట్ వస్తుందని అడుగుతూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు మీది సొంతం ఎంతవరకు ఉందో, స్థలం కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు, మీ లోపల ఉన్నటువంటిదే మీకు పనిచేస్తుంది. అలా పక్కింటి వాళ్ళు అస్సలు పని చేయదు. అనవసరంగా అపోహల్లో ఉండకండి. చాలామంది ఏంటంటే, వీళ్ళ గృహం కరెక్ట్గా ఉన్న పక్కింటో ఏదో పెట్టారండి, వాళ్ళు హైట్ లేబర్ కూడా, అందుకే మాకు ఎఫెక్ట్ వస్తుంది అనుకుంటారు. అలా ఎక్కడ కూడా శాస్త్రంలో లేవు, శాస్త్ర విరుద్ధమైనటువంటి విషయాలు. వాళ్ళు హైట్ కట్టుకుంటే వాళ్ళ ఎఫెక్ట్ మీకు ఎందుకు ఉంటుంది చెప్పండి. వాళ్ళు అప్పు చేశారు, పక్కింటి వాళ్ళు అప్పు చేస్తే అప్పు వాళ్ళు తీరుస్తారు, మీరు ఎందుకు తీరుస్తారు? అలాగే దోషం ఎవరైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకుంటారో వాళ్ళకే ఎఫెక్ట్ ఉంటుంది కానీ మీకు ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చాలామంది ఏం చేస్తుంటారంటే, ఏమంటే వాళ్ళు ఈశాన్యంలో బావి దివ్వారండి, అది మాకు నైరుతి అవుతుంది కదా అంటారు. వాళ్ళకి ఈశాన్యం, మీకు నైరుతి ఎందుకు అవుతుంది? అది మీ ప్రెమిసెస్ వరకే మీకు నైరుతి, వాళ్ళ ప్రెమిసెస్లో ఉండే ఈశాన్యం మీ నైరుతిగా సంబంధం ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు ఈ క్లారిటీ ఇస్తున్నానంటే, చాలామంది వాస్తులో లేనటువంటి విషయాలు ఇలాంటివి చెప్పి అనవసరంగా పిచ్చి పిచ్చివన్నీ కూడా తయారు చేస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి.
అలాగే మరొకటి ఏంటంటే ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయి, అసలు తీరట్లేదు, ఉద్యోగం కావచ్చు, సమస్య ఏమైనా తీరట్లే. మీరు ఒక సంకల్పం చేసుకోండి, కనీసం 2 నెలలకి 3 నెలలకు ఒక్కసారి ఏదైనా క్షేత్రానికి వెళ్ళి వస్తూ ఉండండి. మనకి పూర్వం ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు ముఖ్యంగా క్షేత్రాలకు వెళ్ళొచ్చాను రమణవరం, ఎందుకంటే క్షేత్ర మహిమ వంటిది. మన పూర్వజన్మ కర్మల ఆధారంగా మనం ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉంటాం. క్షేత్రాలు ఏ క్షేత్రాలకు వెళ్తే అక్కడ ఏ దేవతా స్వరూపం అనుగ్రహిస్తుందో మనకు తెలియదు. అంటే మన పంచమస్థానాన్ని బట్టి దశని బట్టి కూడా ఉంటుంది. అలాగే జాతకం చూపించుకోవడం అనేటువంటిది మీకు సరిగ్గా ధనం లేకపోవడం వల్ల, చూపించుకునేడానికి సరైన వ్యక్తులు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. మొట్టమొదటిగా మీ దశ ఏం నడుస్తుందో చూడండి. మీరు నెట్లో కొట్టిన మీ డేట్ ఆఫ్ బర్త్ కొట్టి మీ చక్రం వస్తుంది. మీకు ప్రజెంట్ ఏ దశ నడుస్తుందంటే అది రిజల్ట్ వస్తుంది. ప్లే స్టోర్లో బోర్డు అనే యాప్స్ ఉన్నాయి, ఫ్రీ యాప్స్. మీ డేట్ ఆఫ్ బర్త్ కొడితే ఆ ఫ్రీ యాప్లో మీ మహాదశ ఏంటి వస్తుంది. మీకు ఏమీ తెలియకపోయినా ఆ మహాదశ సంబంధించినటువంటి దానం ఇవ్వండి. అంటే రవిదశ నడుస్తుంది గోధుమలు, చంద్రదశ బియ్యం, కుజదశ కందులు, బుధ మహాదశ పెసలు, గురు మహాదశ శనగలు, అదేవిధంగా శుక్ర మహాదశ బొబ్బర్లు అంటే అలసందలు అంటూ ఉంటారు, శని మహాదశ తెల్ల నువ్వులు, రాహు మహాదశ మినుములు, కేతు మహాదశ ఉడవలు. కనీసం ఆ దశానాథుడికి దీపం పెట్టడం కానీ, ఆ నవగ్రహాల్లో లేనట్లయితే దానం ఇవ్వడం కానీ చేయండి. అసలు జాతక చక్రమే లేదు కానీ నాకున్న ఒక్క సమస్య కాదు, బోర్డు అనే సమస్యలు ఉన్నాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, 41 రోజులు లలితా సహస్రనామాన్ని ఉదయము సాయంత్రం, లలితా సహస్రనామాన్ని మీకు నోట్తో చదవడానికి రాదు, చక్కగా యూట్యూబ్లో పెట్టుకొని ఒక దీపం వెలిగించి సహస్రనామాలు వస్తూ ఉంటే చక్కగా కళ్ళు మూసుకొని ఇక్కడ ధ్యాస పెట్టి మనసులో ఆ లలితా సహస్రనామాలు వస్తుంది, మనసులో మీరు కూడా చేస్తూ ఉండండి. దానికి తగ్గట్టుగా మీకు ఖచ్చితంగా 40 రోజులు అంటే ఒక మండల కాలం తర్వాత ఇది ఒక దీక్షలాగా మీరు చేయగలిగితే ఖచ్చితంగా ఈ సమస్య నుంచి బయటపడతారు. మీకు ఇక్కడ సందేహం కలగచ్చు, దీక్ష అన్నారు కదండి, అయ్యప్ప స్వామి దీక్షలాగే వస్త్రధారణ చేసుకోవాలా, కిందను పడుకోవాలా, సంసారంతో దూరంగా ఉండాలంటే అలా కూడా చేయొచ్చు. మీ యొక్క నిత్య జీవితంలో చేసే మీ పనులు చేసుకుంటూ కూడా ఈ ప్రక్రియ చేయొచ్చు. నేను ఖచ్చితంగా ఉపాసన ఏమంటారు దీక్ష తీసుకున్నట్టే చేయాలని రూల్ ఏమీ లేదు. మీ గృహస్థ ధర్మాలు మీరు పాటిస్తూ ఇలా కూడా చేయొచ్చు. లేదు నేను కఠోరంగా దీక్ష తీసుకున్నట్టే చేస్తానంటే ఆ రకంగా కూడా చేయొచ్చు. అది ఎటువంటి సందేహం కానీ ఏమీ లేదు. ఎందుకంటే ఒక విషయం చెప్తే దానికి 100 సందేహాలు ఉన్నాయి. శ్రద్ధ భక్తి ముఖ్యం, ఇది చేయండి. దీంతో పాటు వీలున్నప్పుడల్లా కూడా ఈ 40 రోజులు కూడా గోశాలకి వెళ్ళి బెల్లము క్యారెట్ వీటిని తినిపించండి. ఇంకా వీలుంటే ఈ 40 రోజుల్లో లలిత అమ్మవారి యొక్క సాధనతో పాటు ఇంకొక 2 సాధనలు చెప్తాను. ఇవి చేశారంటే 40 రోజుల తర్వాత మీ యొక్క జీవితం మీరు అనుకున్నట్టుగా మారుతుంది. అదేమిటి అంటే గుర్తుపెట్టుకోండి, చండీ వినడం, అనారోగ్య సమస్యలు ఉన్నాయా, అప్పుల బాధలు ఉన్నాయా, ఫైనాన్షియల్గా బాగాలేదా, లేకపోతే ఉద్యోగంలో బాగాలేదు, ఏదన్నా సరే సమస్య తీరుతుంది. చండీ వినడం ఈ 40 రోజులు కూడా ఉదయం సాయంత్రం లలితతో పాటు. మరొక విషయం ఏంటంటే పితృదేవతలకి, అంటే మీ యొక్క పితరులు ఉంటారు కదా, వారికి మీరు వారి పేరు మీద అమావాస్య నాడు కానీ లేకపోతే ఇంకేదైనా మీకు అమావాస్య దగ్గరలో లేదు, మొన్న అయిపోయిందండి ఇవ్వాలనుకుంటున్నాం, ఏదో ఒక రోజు ఇచ్చేసేవచ్చు, తప్పేం లేదు. పితృదేవతల కోసం అని చెప్పి నీకు వచ్చు. మీరు మీ తాతగారు తండ్రి గారు లేకపోతే మీ ముత్తాతగారి పేరు మీద ఎవరి పేరు మీద ఇవ్వగలుగుతున్నారో వాళ్ళ పేరు మీద ఇవ్వచ్చు. దీనివల్ల ఏం జరుగుతుందంటే మీకు టోటల్గా ఎప్పుడైతే లలితాసహస్రనామాలు చేస్తున్నారో మీకు కర్మ ఏదైతే ఆరాలో ఉందో, ఆరాతో సంబంధం ఉంటుంది, షట్చక్రాలతో సంబంధం ఉంటుంది, ఇవన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది. మీ సమస్యలు అలా చేత్తో తీసి పక్కన పెట్టకండి, ఇలా జరుగుతుంది. కాబట్టి ఇది చేయండి, 100% మీరు సక్సెస్ అవుతారు. శ్రీమాత్రే నమః.